ఆలపించవలసిందిగా నేను కోరుతున్నాను. జై అవతార్ బాబా అండి బాలరాజు గారు. జై నమో మేరు బాబా అవతార్ నమో దేవ దేవ నమో మేరు బాబా అవతార్ నమో దేవ దేవ అపార దివ్య కృపా సాగర అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదుద్ధార సకల చరాచర జగదుద్ధార నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ జోహారులి శ్రీ మెహరు బాబా జోహారులి శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమేవ ఇహ పరానంద జీవనమేవ భవభయ భంజన పరమ పావన భవభయ భంజన పరమ పావన నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవ ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవ అజ్ఞానాంధనంతము చేసి అజ్ఞానాంధనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిన సంగి దివ్య విజ్ఞాన దృష్టిన సంగి హరిషడ్ వర్గము అంతరింపగా హరిషడ్ వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపు అవ్యయ మోక్షం అనుగ్రహింపు నమో మేరు బాబా అవతార్ నమో దేవ దేవ ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవ జై మెహర్ బాబా జై 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 అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అండి. జై బాబా అండి బాలరాజు గారు. చక్కటి ప్రార్థనా గీతంతో ఈరోజు ఆరంభం చేశారు. మీకు అనేక అనేక ధన్యవాదాలు జై బాబాలు. మనం ఎన్నో లాస్ట్ క్లాస్ నుంచి మనం చదువుకుంటున్నాం. ఉత్తమోత్తమ జీవితం, లైఫ్ అట్ ఇట్స్ బెస్ట్. బాబా రాసిన దానికి, బాబా చెప్పిన ఉపదేశాలకి మధ్య మధ్యలో చెప్పిన ప్రవచనాలన్నిటినీ క్రోడీకరించి ఈ పుస్తకం రాశారు. మనం నిన్నటి వరకు చదువుకున్నాం. నిన్నటి ఏంటంటే ఈ అహంకారం, ఈ మనస్సే మనకి అన్ని అనర్థాలకి మూలం. అది సంస్కారాల యొక్క మీదన ఆధారపడి ఉంటుంది. మనం గతం అన్నది మనకి ఎప్పుడు కూడా సహజంగా మర్చిపోనివ్వదు. ఆ గతం యొక్క ప్రభావమే మనకి వర్తమానంలో కూడా ఉంటుంది అనేసి మనం చదువుకున్నాము. ఈరోజు నిజమైన అవకాశం అంటే ఏంటి అని బాబా చెప్పారు. అహంకారపూరిత మనస్సు అది ఒక రకమైన సంస్కారాలకు మాత్రం, ఇతర సంస్కారాలకు కాకుండా లొంగిపోవాలని ఎప్పుడైతే ఎన్నుకుంటుందో అప్పుడు అది తన పరిమితమైన భ్రాంతిమయమైన స్వేచ్ఛను మాత్రమే అనుభవించి వినియోగించుకుంటుంది. అది స్వేచ్ఛను తన స్వంత ఎన్నికతో ఆ ఎన్నిక ద్వారా అనుభవిస్తున్నట్లు అనిపిస్తుంది. కానీ ఆ స్వేచ్ఛ కేవలం కనిపించేది మాత్రమే, కానీ కావలసింది ఎన్నుకునే స్వేచ్ఛ కాదు. సంస్కారం అహంకారపూరిత మనస్సును అనుభవింపబడట కోసం వాడుకుంటుంది. అహంకారపూరిత మనస్సు ఎంచుకుంటుంది, కానీ దానికి నిజంగా ఎంచుకునే అవకాశం లేదు. దాన్ని ఎంచుకునే అవకాశం భ్రాంతిలోనే. అంటే అహంకారపూరిత మనస్సు అంటే ఏంటంటే, మనం అహం అంటే మామూలు వ్యక్తిగత మనస్సు అనమాట. మామూలుగా మన ఈ ప్రపంచంలో మనలాంటి మానవుల యొక్క మనస్సు ఎలాంటిదంటే, అది సంస్కారాలు, మన గత జన్మ సంస్కారాలు ఎటువైపు నడుస్తే అటువైపు నుంచే వాటి యొక్క ప్రభావం వల్ల మన మనస్సు కూడా అలాగే అవుతుంటుంటుంది అనమాట. ఒకవేళ మన సంస్కారాలు
కుసంస్కారాలు ఉండి ఉంటాయి అనుకోండి, కిందటి జన్మలో అవి. అలా అది మనకెప్పుడు కూడా మన మనస్సును ప్రేరేపిస్తుంది ఏంటంటే, నువ్వు అలాంటి పనులే, చెడు పనులే చెయ్యు అన్నట్టు ప్రేరేపిస్తుంది. ఎందుకంటే దాని స్వభావ సిద్ధమైన ఆ సంస్కారం యొక్క లక్షణం అది. అలాగే మంచి సంస్కారాలు ఉన్నాయనుకోండి, ఆ మంచి సంస్కారాలు ఏం చేస్తాయి, మన మనస్సుని మంచిగా వెళ్ళు అని మనకి ప్రోత్సాహం చేస్తుంటూ ఉంటాయి. అయితే అలా ఆ ద్వంద్వంలోని ఏమవుతుందంటే, సాధారణంగా మన మనస్సు అటు ఇటు ఊగిసలాడుతుంది. ఊగిసలాడితే ఏమవుతుంది, దానికి స్వతంత్రంగా ఏదో స్వేచ్ఛగా నేను ఒకటి ఎంచుకుంటున్నానని అనుకుంటుంది. కానీ ఆ 2 సంస్కారాల్లోని, అంటే మంచి, చెడు సంస్కారాల్లో ఏది ప్రభావవంతమైందో, ఆ ప్రభావవంతమైన సంస్కారం యొక్క ఫలితాన్నే మనస్సేమని ఎంచుకుంటుందనమాట. అంటే యాక్చువల్‌గా మనం తెలుసుకోవాలంటే, మనస్సుకి ఏదో నేనే ఎంచేసుకుంటున్నాను, నాకే స్వేచ్ఛ ఉందని అనుకుంటుంది గానీ, అది కాదు. ఏ సంస్కారాలు ఎక్కువగా ఉన్నాయో, ఆ సంస్కారాల ఫలితమే మనస్సు మీద పడుతుందనమాట. స్వభావం, ఆ ప్రభావం. పడ్డంతోటి ఏమవుతుంది, మనస్సు ఇప్పుడు మంచి మంచి పనుల మంచి సంస్కారాల యొక్క ప్రభావం పడిందనుకోండి మనస్సు మీద, మనస్సు ఎప్పుడు మనకి ప్రోత్సహిస్తుంటుంటది, మంచినే చెయ్యమని ప్రోత్సహిస్తుంటుంటదనమాట. అందువల్ల అది అనుకుంటది, నాకు నేనేమో స్వేచ్ఛగా ఉన్నాను, నా ఇష్టం వచ్చినట్టు నేను చెయ్యొచ్చు అని అనుకుంటది మనస్సు. కానీ అది సంస్కారాల ప్రభావం చేత అది నడపబడుతుందనమాట. కానీ విశ్వాత్మక మనస్సు దానికి భిన్నంగా అపరిమితమైన స్వేచ్ఛను, అది ఒక ప్రత్యేక దివ్యమైన సంస్కారాన్ని చేసి విడుదల చేయడంలో అనుభవిస్తుంది, వినియోగించుకుంటుంది. అది కావలసిన దానిని ఎంచుకొనడంలోనే పూర్తి స్వేచ్ఛను కలిగి ఉంటుంది. అది ఒక ప్రత్యేకమైన చర్యను ఎంచుకోవచ్చు, ఎంచుకోకపోవచ్చు. దానికి గల ఎంచుకునే అవకాశం అపరిమితమైనది, వాస్తవమైనది. ఇక్కడ విశ్వాత్మక మనస్సు ఎవరికి ఉంటుంది, సద్గురువుకు ఉంటుంది. తర్వాత ఎవరైతే భగవంతుణ్ణి చూశారో, అంటే ఇది ప్రేమ యొక్క అనుభవం కలిగిందో, అంటే సాధు సంతులు అనుకోండి, వాళ్ళ మనస్సు విశ్వాత్మక మనస్సుగా ఉంటుంది. విశ్వాత్మక మనస్సు అంటే ఏంటంటే, ఇప్పుడు మన వ్యక్తిగత మనస్సులు ఎలాంటివి, మన గురించి మనం ఆలోచిస్తుంటున్నాం. కానీ విశ్వాత్మక మనస్సు, సద్గురు యొక్క మనస్సు, విశ్వమంతా కూడా అందరి మనస్సులను తన మనస్సుగానే తనే కంట్రోల్ చేయగలదన్నమాట. అది విశ్వాత్మక మనస్సు. అందుకని ఆయన దానికి స్వేచ్ఛ ఉంటుంది. మన మనస్సుకు స్వేచ్ఛ లేదు. కానీ విశ్వాత్మక మనస్సుకి ఒక దివ్యమైన సంస్కారాన్ని సృష్టించి, ఆ సంస్కారం ద్వారా ఆ మనస్సుల మీద, ప్రపంచంలో ఉండే మనస్సుల మీద ప్రభావం, సంస్కారం యొక్క ప్రభావాన్ని వాటి మీద ప్రయోగింపజేయడానికి ఆ విశ్వాత్మక మనస్సుకి ఆ యొక్క స్వేచ్ఛ ఉందన్నమాట. అతను ఏమనుకుంటే, సద్గురు ఏమనుకుంటే, ఇప్పుడు ఎవరికైనా ఒక వ్యక్తికి అతను భగవత్ సాక్షాత్కారం కల్పించగలి అని అనుకుంటే తప్పకుండా ఆయన చేయగలరు. ఎందుకంటే ఆయన దగ్గర ఆ స్వేచ్ఛ, అతని మనస్సుకి ఆ స్వేచ్ఛ ఉన్నదన్నమాట. అందువల్ల అది ప్రత్యేకమైన చర్యను ఎంచుకోవచ్చు, ఎంచుకోకపోవచ్చు. ఆయన ఇష్టమే. ఆయనకి సద్గురువుకి శిష్యులు ఉంటారు, ఆ మిగతా మనుషులు ఉంటారు. వాళ్ళ యొక్క చర్యల వలన సద్గురు గాని ఒకవేళ ప్రభావితం అవుతే, వాళ్ళకి ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా వాళ్ళకి ముందుకు వెళ్ళడానికి వాళ్ళకి సహాయపడగలరు అనమాట. అందుకని సద్గురువులకి విశ్వాత్మకమైన మనస్సు ఉంటుంది కాబట్టి, వాళ్ళ దివ్యమైన సంస్కారాన్ని పునరుజ్జీవ చేస్తారు కాబట్టి, వాళ్ళు స్వేచ్ఛగా ఎవరిని మెంచుకుంటే వాళ్ళకి అప్లిఫ్ట్, ఆధ్యాత్మిక అప్లిఫ్ట్ కానీ, లేకపోతే సద్గురు భగవంతుడి సాక్షాత్కారం కానీ ఏదైనా ఇవ్వగలరు అనేసి చెప్తున్నారు. అదే నిజ సద్గురువులకి, తర్వాత విశ్వాత్మక మనస్సులు ఉన్న వాళ్ళకే ఈ నిజమైన అవకాశం ఉంటుంది. మామూలుగా మనలాంటి వాళ్ళకి మనం ఏదనుకుంటే మనం చేయగల అవకాశం మనకి ఉండదు. ఎందుకంటే మన మనస్సుకి అది అనుకుంటుంది నాకు స్వేచ్ఛ ఉందని, కానీ అది స్వేచ్ఛ, నిజమైన స్వేచ్ఛ కాదు, అది మిథ్యా స్వేచ్ఛ అని చెప్తున్నారనమాట. తర్వాత కర్మశాసనం. అన్ని విషయాలు
ఏదో ఒక రకమైన శాసన ప్రకారం నియంత్రించబడతాయి. ఏమాత్రం ప్రాముఖ్యత లేని వ్యాపార సంస్థలు, ప్రజాబాహుళ్యం కోసం ఏర్పడిన సంస్థలు వాటి స్వంత నియమాలను కలిగి ఉంటాయి. అంతేకాదు, అలాంటి నియమాలు లేకపోతే అవి పనిచేయలేవు. అది విశ్వం గురించి కూడా ఎంతో అధికమైన సత్యం. ఒక్కొక్కసారి ఈ విశ్వం తనకు తానుగా న్యాయపరంగా మెప్పించగల శాసనానికి లోబడి లేనట్లు అనిపించవచ్చు. మంచివారు కష్టాలతో బాధలతో కృంగిపోతుంటే, చెడువారు అధికారాన్ని విజయాలనే పొందుతూ ఉంటే అప్పుడు అప్పుడప్పుడు నిజాయితీగా చేసే శ్రమ వృధాయేనా అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ పాక్షికమైన భ్రాంతీతమైన అభిప్రాయం మానవునికి కర్మ సిద్ధాంతం పట్ల గల అజ్ఞానం వల్ల జన్మించినది అని అంటున్నారు. ఇప్పుడు మనకి తెలుసు కదా, చిన్న చిన్న వ్యాపార సంస్థలు కానీ లేదంటే ఏదైనా ఒక సంస్థ ఉందంటే వాటికి ప్రత్యేకమైన నియమాలు పెట్టుకుంటారు. ఆ నియమాలని బట్టే వాళ్ళు ఆ నియమాలకి కట్టుబడి వాళ్ళ సంస్థని, వాళ్ళ వ్యాపారాన్ని నడుపుతుంటుంటారనమాట. అలాగే విశ్వం గురించి కూడా ఒక నియమం ఉంది, ఎంతో అధికమైన ఆ నియమాలు ఉన్నాయి. అది కూడా ఎంతో సత్యం. ఒక్కసారి మనకి విశ్వం తను అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏముంటుందంటే, విశ్వంకు ఉండే సత్యం ఏంటి, విశ్వానికి ఉండే ఒక నియమం ఏంటి? మనం చేసిన కర్మను బట్టి మనం ఫలితాల్ని అనుభవిస్తాము. ఈ ప్రపంచంలో ఉండే జీవులన్నీ కూడా అవి చేసే కర్మలను బట్టి వాటి యొక్క పునర్జన్మలు అవ్వనివ్వండి, వాటి యొక్క జీవితంలో కష్ట నష్టాలు అవ్వనివ్వండి, ఏదైనా వాటి మీద ఆధారపడి ఉంటుంది. అది విశ్వం యొక్క న్యాయం. అయితే మనం ఒక్కోసారి ఎందుకు అది మనకి తెలీదు. విశ్వం యొక్క న్యాయం గురించి అంటే అదే సత్యం అన్నమాట. ఆ సత్యాన్ని గురించి మనం తెలుసుకోలేకపోయామంటే అప్పుడు ఏమవుతుంది, మనకి అనిపిస్తుంది, చూసావా ఈ ప్రపంచంలోని ఎంతో మంచి వాళ్ళు పాపం ఎంతో కష్టాలతో గడుపుతున్నారు. ఏమీ లేని దుర్మార్గులు, అంటే అబద్ధాలు చెప్పేవాళ్ళు, వీళ్ళందరూ కూడా అన్యాయంగా నడిచేవాళ్ళు, వాళ్ళేమో చక్కగా హాయిగా డబ్బులు సంపాదించి ఎంతో ఒక పదవిని పొంది ఇవన్నీ చేసి వాళ్ళంతా కూడా ఎంతో సరదాగా ఉన్నారు. అయితే మనం నిజాయితీగా ఉండడం కూడా మంచిది కాదన్నమాట అనే ఆలోచన మనకి వస్తుంది. ఎందుకు వస్తుంది అది అంటే, మన కర్మ సిద్ధాంతం మీద మనకి దాని కర్మ సిద్ధాంతం అంటే ఏంటో, అంటే ఈ విశ్వం యొక్క న్యాయం అంటే ఏంటో మనకి తెలియలేదు. మనం చేసుకున్న కర్మ వల్లే మనం ఇవన్నీ అనుభవించవలసి వస్తుంది. ఇప్పుడు ఆ మంచివాడు పాపం కష్టాలు ఎందుకు అనుభవిస్తున్నాడంటే, పూర్వజన్మలో వాడు చేసిన కర్మ, చెడ్డ కర్మ చేసుంటాడు. ఆ కర్మ ఫలితంగా ఇప్పుడు అతను మంచివాడు కష్టాలు అనుభవిస్తున్నాడు. చెడ్డవాడు ఎందుకు అంత దీనిగా బాగా అంత హాయిగా వాడి జీవితాన్ని ఎంతో సంతోషంగా డబ్బులు చాలా సంపాదించి అంత పరువు ప్రతిష్టలతోటి ఎందుకు వాడికి నడుస్తున్నాడంటే, వాడు కిందటి జన్మలో చేసుకున్న సంస్కారం, మంచి సంస్కారం వల్ల అతను ఇప్పుడు అది అనుభవిస్తున్నాడు. ఈ సంగతి మనం తెలుసుకోలేము. అది తెలుసుకున్నాము అని అంటే, నిజమే కదా, మనకెందుకు ఇప్పుడు ఈ కష్టం వచ్చిందంటే మనం పూర్వజన్మలో ఏం చేసామో అనుకుంటాం కదా. అందరూ కూడా సాధారణంగా అనుకోం. కానీ ఎవరివైతే ఇది కర్మ పట్ల మనకి జ్ఞానం ఉందో అలాంటి వాళ్ళం పూర్వజన్మలో చేసిన పాపమేమో ఇలా మనకి కట్టి కుడుపుతుంది అని అంటుంటారు చూసారా ఒక్కొక్కసారి. అది అనమాట. అంటే విశ్వం యొక్క న్యాయపరమైన సత్యం ఏంటి? కర్మ సిద్ధాంతం. ఆ కర్మ సిద్ధాంతాన్ని గురించి మనకు తెలియకపోవడం వల్ల మనం ఏమన్నా, అయ్యో మన ఇప్పుడు నిజాయితీగా ఉండడం కూడా మంచిది కాదు, మనం కూడా వాళ్ళలాగే దుర్మార్గంగా చేస్తే మంచిది అన్న చెడు అభిప్రాయానికి మనం వచ్చేస్తున్నాము అని చెప్తున్నారనమాట. అహంకార పూరిత మనస్సు ఎప్పుడైతే జీవితాన్ని అర్థం చేసుకోవడం అనే దాన్ని తిరస్కరిస్తుందో, పోగై ఉన్న దురభిమానాలను, ప్రతిఘటనను ఎదుర్కొంటుందో, అప్పుడు అది దాని సమతుల్యాన్ని, నిశ్చలత్వాన్ని కోల్పోతుంది. ఆ రకంగా అది మంచి లేదా చెడు పనులను చేయడానికి కానీ లేదా నిరోధించడానికి కానీ ప్రేరేపింపబడుతుంది. ఇంకా ఎక్కువగా తను చేసిన పనులు అనగా ఆలోచన పరంగా కానీ లేదా క్రియల రూపంగా కానీ చేసిన పనుల ఫలితాల్లో చిక్కుకొని పోతుంది. అంటే మనం ఇందాక తెలుసుకున్నదే అనమాట. కర్మ సిద్ధాంతాన్ని మనం తెలుసుకోలేకపోయామంటే
అప్పుడు మనం కష్టాలు వచ్చాయనుకోండి, కష్టాలు వచ్చినప్పుడు మన మనస్సు ఏం చెప్తుంది, చూడు వాళ్ళలాగే బాగా అలాగా అంటే ఏదో దొంగతనం చేసో లేకపోతే ఏదో ఏంటి ఏదో లంచాలు తినో ఇచ్చేస్తే మనం కూడా బాగుందాం కదా అనే అభిప్రాయం మనకు వస్తుంది. అలా కాకుండా మనం ఏమనుకుంటాం, అయ్యో మనం పూర్వజన్మల్లో ఏదో చేసుకున్నాం కాబట్టి మనకి ఈ కష్టం వస్తుంది అనే విశ్వ న్యాయం మీద మనకి జ్ఞానం ఉన్నప్పుడు అప్పుడు ఏం చేస్తాం, మనకి ఆ చెడ్డ పనులు చేయడానికి మన మనస్సు వెళ్ళదనమాట. ఎందుకంటే పూర్వజన్మలో చేసుకున్నాం, ఈ జన్మలో అనుభవిస్తున్నాం. అందుకని ఈ జన్మలోనైనా మనం మంచి పనులు చేస్తే నెక్స్ట్ జన్మలో మనకి మంచి జరుగుతుంది అనే ఒక మనకి ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన నమ్మి మన మనస్సు ఏమవుతుందంటే మంచి పనులు చేయడాని వైపే వెళ్తుందన్నమాట. తర్వాత ఒకవేళ మంచి చేశాం కూడా కష్టాలు వచ్చాయని అనుకుంటాం అనుకోండి, ఈ కర్మ సిద్ధాంతాన్ని గాని మనం పూర్తిగా తెలుసుకోలేకుండా అజ్ఞానంలో ఉన్నామంటే, "హ! మంచి చేసినా చూడే కూడా మనకి కష్టాలే వస్తున్నాయిరా, చెడే చేద్దాం" అన్న మనస్సు ఏమైనా అటువైపుకి వెళ్ళిపోతుందన్నమాట. అందుకని మన యొక్క కర్మని బట్టి సంస్కారాలు వస్తాయి. ఆ సంస్కారాలను బట్టి మన మనస్సు నడుస్తుందని చెప్తున్నారనమాట. అహంకారపూరిత మనస్సు తన స్వంత మంచి చెడు పనుల వల్ల కలిగే ఫలితాల నుండి తప్పించుకొనకుండా కర్మశాసనం నిరోధిస్తుంది. సేమ్ అదే అన్నమాట. మనం చెప్పుకున్న పాయింటే గడి గడికి చెప్తున్నారు. ఏంటంటే వీటి ఒక్కసారి చెప్పింది కాదు బాబా. అప్పుడప్పుడు చెప్పిన అన్ని ఉపదేశాల్ని అన్నిటినీ కలిపి ఒక్కొక్క హెడ్డింగ్లోని పెట్టారనమాట, క్రోడీకరించారు. అందువల్ల మనకి రిపిటేషన్ ఎక్కువగా వస్తుందన్నమాట. అహంకారపూరిత మనస్సు తన స్వంత మంచి చెడు పనుల వల్ల కలిగే ఫలితాల నుండి తప్పించుకోకుండా కర్మశాసనం నిరోధిస్తుంది. అహంభరిత మనస్సు గత కర్మల వల్ల ఏర్పడిన ఒత్తిడితో నడిపించబడుతుంది. అది దాని నుండి విడుదల పొందడానికి గాని సమతుల్య స్థితిని చేరడానికి గాని శక్తిహీనమైనది. ఎందుకంటే అది వాతావరణపు మార్పుల ప్రభావాలతోనే కాక దాని సంచిత సంస్కారాల వేధింపులతో నిరంతరం అలజడికి గురి చేయబడుతుంది. అహంకారపూరిత మనస్సు కోల్పోయిన తన సమతుల్యాన్ని మళ్ళీ పొందడానికి ప్రయత్నించే సాహస సిద్ధమైన లక్షణం కలిగి ఉన్నా ఆ ప్రయత్నాన్ని అది వ్యతిరేక వైపునకు వెళ్ళి దాన్ని అంటిపెట్టుకుని ఉండడం అనే యాంత్రిక ప్రతిక్రియ ద్వారా చేస్తుంది. అలాంటి ప్రక్రియ ద్వారా సమతుల్య స్థితిని పొందనలవి కాదని అనుభవం ద్వారా తెలుసుకునే వరకు అది అలాగే సాగుతుంది. సేమ్ పాయింట్ అక్క ఇక్కడ కూడా దీనిగా అంటే ఇంకా క్లియర్గా చెప్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు మనకి సంచిత సంస్కారాలు అంటే మన పూర్వ జన్మ నుంచి వచ్చిన ఆ సంస్కారాలు ఇప్పుడు మన మనస్సు పూర్తిగా జ్ఞానం కర్మ సంధానాన్ని పూర్తిగా తెలుసుకోలేకపోతే అయితే మన మనస్సుని మనం మంచి చెడు దేనివల్ల వచ్చిన ఫలితాలకు ఉంటే తప్పించుకోకుండా మనకి కర్మశాసనం అదే మనకి అడ్డుపడుతుంది అనమాట. భగవంతుడు పెట్టిన కర్మశాసనం ఏంటి, వీడు మంచి చేస్తే ఈ జన్మలో నెక్స్ట్ జన్మలో వాడు మంచి మంచి జీవితాన్ని ఇంకొంచెం పైకి వెళ్తాడు. అలా కాకుండా వీడు చెడ్డ పని చేస్తే ఆ చెడ్డ కర్మల వల్ల వాడు ఇంకా మంచి నెక్స్ట్ జన్మలో ఇంకా కొంచెం హీన స్థితికి వస్తాడు. అంటే వాడికి జీవితంలో ఎక్కువ ఎక్కువ కష్టాలు భరించడం అన్నో లేకపోతే ఎక్కువ ఎక్కువ బాధలు లేకపోతే ఎక్కువ రోగాలు రావడం అన్నో ఇవన్నీ జరుగుతాయి అని అది కర్మ సిద్ధాంతం. అయితే అది కర్మ సిద్ధాంతం వల్ల ఏమవుతుందంటే ఈ సంస్కారాలు వేధింపు ఎక్కువ ఉంటుంది. అంటే సంస్కారాలు బాధిస్తాయి అన్నమాట మనకి. ఇప్పుడు పూర్వజన్మ నుంచి వచ్చిన సంస్కారాలు మనకి ఎక్కువ బాధిస్తాయి అనమాట. అవి ఎప్పుడైతే మనకి రెండు సంస్కారాలు మంచి చెడు రెండు సంస్కారాలు ఒక బ్యాలెన్స్ లో ఉంటాయో అప్పుడు మనకి నెక్స్ట్ జన్మ వస్తుంది. అంతవరకు మనకి నెక్స్ట్ జన్మ రాదు. అయితే అది బ్యాలెన్స్ అవ్వాలి అంటే ఏం చేయాలి, మనం మన ప్రయత్నాన్ని ఆ కర్మ సిద్ధాంతాన్ని మీద మనం మనస్సు ఉంచుకొని దాన్ని జ్ఞానం చేసుకొని మనకి కష్టాలు ఎక్కువగా వచ్చాయంటే బాబోయ్ కిందటి జన్మలో చేసిన దీనివల్ల మనకి సంస్కారాల వల్ల ఇప్పుడు చెడు కష్టాలు ఎక్కువ వస్తున్నాయి, రోగాలు ఎక్కువ వస్తున్నాయి, లేకపోతే ఈ బాధలు కలుగుతున్నాయని మన యొక్క మైండ్లో అది కానీ వచ్చిందంటే అప్పుడు మన మనస్సు ఏం చేస్తుందంటే ఆ మంచివి పనులు చేయడానికి ఒక పుణ్యం భగవంతుడి దగ్గరికి వెళ్ళడమనో భగవంతుడి పేరు వినడమనో లేకపోతే అలాంటి పుణ్యం ఎవరికో పేదలకు సహాయం చేయడం ఇలాంటివన్నీ చేస్తే భగవంతుడు సంతోషిస్తాడు. ఇవన్నీ విని అందరి ద్వారా విని అలాంటి పనులు చేయడానికి మనకి
మనకి ప్రేరేపిస్తుంది అనమాట. అలా చేయడం లేదంటే ఒక్కొక్కసారి అలా చేయలేదనుకోండి, మనసు పరిస్థితుల ప్రభావం వల్ల ఏంటంటే, ఇప్పుడు మనస్సు అంటది మంచిగా ఎళ్ళురా బాబు, నీకు ఇప్పుడు నెక్స్ట్ జన్మైనా మంచిగా జరుగుతుందని చెప్తుంది అనుకోండి. కానీ పరిస్థితులు, మన చుట్టూ ఉన్న పరిస్థితులు ప్రభావం వల్ల మన మనస్సు, చూడు వాళ్ళందరూ అన్ని పనులు చేసినా చెడ్డ పనులు చేసినా బాగానే ఉన్నారు కదా, మనం ఎందుకు ఉండకూడదు, మనం కూడా చెడ్డ పనులు చేద్దాంలే అని మనస్సు ఏంటి ఒక్కొక్కసారి యాంత్రికంగా అంటే ఉమ్, 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 అటువైపు వెళ్ళిపోతుంటుంటుంది అనమాట. అటువైపు వెళ్ళిపోగానే ఏమవుతుంది, ఆ చెడ్డ పనులు చేయడానికి ప్రేరేపణ వస్తుంటుంటుంది. అంటే సమతుల్యం, అంటే బ్యాలెన్స్ ఎప్పుడు ఉండడానికి అవ్వదన్నమాట. ఈ యాంత్రిక ప్రతిక్రియ ద్వారా చేసిన అనుభవం ద్వారా తెలుసు. అది ఎలా తెలుసుకోవాలి, అనుభవం ద్వారా మనం తెలుసుకోవాలి. అనుభవం అంటే ఏంటి, ఎవరైనా చెప్పిన అంటే ఒక పెద్దలు చెప్పిన పాఠం వల్ల లేకపోతే ఒక భగవంతుడో లేకపోతే అవతారుడో మన అదృష్టం కొలది ఒక సద్గురువో మనం తెలుసుకుంటే, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన చెప్పిన యొక్క ఉపదేశాల వల్ల ఇవన్నీ నేర్చుకొని మన మనసుకి పట్టించుకొని, ఒరే మనస్సు నువ్వు అట్టెళ్ళకరా బాబు, ఇటురా, ఇటు వస్తేనే నీకు మంచి దారి దొరుకుతుంది నెక్స్ట్ జన్మైనా సరే అని అప్పుడు అనుకుంటేనే, అప్పుడు మనస్సు ఏమనో ఆ యాంత్రికంగా చేయకుండా దాన్ని మంచిగా చేయడానికి ప్రయత్నిస్తుంది అనమాట. అయితే ఆటోమేటిక్గా చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అందుకే అంటారు చూసారా, పరిస్థితుల ప్రభావం వల్ల మనం ఇలా అవుతున్నాం అంటారు. ఇప్పుడు మన చుట్టూ మంచిగా వాతావరణం, భగవత్ వాతావరణం ఉంది, సత్సంగ్ ఉంది, లేకపోతే అందరూ కలిసి ఏదో మందిరాలకు వెళ్తున్నారు, లేకపోతే భజనలు చేస్తున్నారు, పుణ్యతీర్థాలకు వెళ్తున్నారు అనుకున్నాం అనుకోండి, అప్పుడు మన మనస్సు కూడా అటువైపే వెళ్తుందనమాట. ఎందుకు, అది పరిస్థితుల ప్రభావం వల్ల. అలాగే ఒకవేళ చెడ్డ పనులు చేసి వాళ్ళే మన చుట్టూ ఉన్నారనుకోండి, వాళ్ళందరూ వాళ్ళందరూ చేస్తుంటే, సారీ అండి విజయలక్ష్మి గారు మీరు మ్యూట్ చేసుకోండి, మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి, సారీ, థ్యాంక్ యూ. అయితే అందుకనేసి మనకేమవుతుందంటే, అటువైపే మన చెడ్డ పనులు చేయడానికే మన మనసు యాంత్రికంగా అనుకోకుండా అనమాట, దానికి ఇష్టం లేకపోయినా కూడా అనుకోకుండా అటు ఆ పనులు ఎందుకు, పరిస్థితుల ప్రభావం. అందుకే మనం చూసారు ఒక్కొక్కరు అంత మంచి ఇంట్లోని ఎందుకు ఈ పిల్లడు ఇలాగా తయారయ్యాడు చెడ్డగాని అంటే, ఆ పరిస్థితి ఆ వాడేమో ఎలాంటి ఫ్రెండ్స్తో తిరిగాడో, ఎలాంటి వాతావరణంలో వాడికి అందరూ ఏమైనా ఏదో సారా తాగడం లేకపోతే ప్యాకెట్లు ఆడడం ఇలాంటి చెడ్డ విషయాల వైపు వెళ్తే, వాడి ఫ్రెండ్స్ తోటి వల్ల తిరగడం వల్ల ఇది ఇలాగ అయిపోయాడు, వాడి పరిస్థితుల ప్రభావం వల్ల వాడు ఇలా తయారయ్యాడు, లేకపోతే వాళ్ళ ఇంట్లో అందరూ మంచోళ్ళే అనుకుంటుంటాం కదా, మనం తెలుస్తున్నది కదా, మన చుట్టూ పరిసరాల్లో కూడా కొన్ని అలాంటి విషయాలు జరుగుతున్నాయి కదా. అంటే పరిస్థితుల ప్రభావం కూడా మన మనస్సు వైపు మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అని చెప్తున్నారు అనమాట. అయితే అందువల్ల అహంకారపూరిత మనస్సు వ్యతిరేకమైన ఒక వైపు నుండి ఇంకొక వైపునకు మాయాజనితమైన అటు ఇటు తిరిగే కర్మ వల్ల తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన పాయింటే అనమాట. అంతం లేని పరీక్షలు, బాధల ద్వారా పరస్పరం వ్యతిరేకమైన క్రియల ప్రక్రియను కొనసాగిస్తుంది. లేదా అది సద్గురువుని కలిసి అతని సాంగత్యం పొందే భాగ్యానికి నోచుకొని అతని కృపను పొందే వరకు సాగుతుంది. అయితే ఈ గొడవలు ఎప్పటి వరకు ఈ మనస్సు ఎటువైపు యాంత్రికంగా ఇదవుతుందంటే, ఒక సద్గురువుని కలిసి ఒక మంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉపదేశాలన్నీ వింటే అప్పుడు మన మనస్సు మంచి వైపే వెళ్తుంది. అలాగే ఎన్నో పరీక్షలు బాధలు వచ్చాయనుకోండి, ఎక్కువ కష్టాలు వస్తే మనం ఏం చేస్తాం, భగవంతుడిని తలుచుకుంటాం. ఏదో చిన్న పిసరు ఏదో అయిందంటే ఆ ఒక్క నిమిషం తలుచుకొని వదిలేస్తాం. కానీ మరీ ఎక్కువ కష్టాలు అవి వస్తున్నాయంటే, అయ్యో మనకి ఏమైంది, ఇదేదో కర్మలు ఏదో కష్టం వల్ల మనకి కష్టాలన్నీ వస్తున్నాయి, మనం వల్ల అందుకని ఈ పూజ చేస్తే అవుతుంది, లేకపోతే భగవంతుడి దగ్గరికి వెళ్తే అవుతుంది, లేకపోతే ఆ తీర్థయాత్రకి వెళ్తే అవుతుంది, లేకపోతే ఇలాంటి ఎవరెవరికైనా మంచిగా వాళ్ళకి సహాయం చేస్తే మనకి భగవంతుడు సహాయం చేస్తాడు. ఇలాంటి మంచి మంచి ఆలోచనలు మనకి వచ్చి ఏమవుతుందంటే, మనం అప్పుడు ఈ కష్టాల్ని కష్టాన్ని ఎదుర్కొనే పరిస్థితి కూడా మనకి వస్తుంది, ధైర్యం కూడా వస్తుంది. అటువైపు మన మనసు కానీ మళ్ళిందంటే తర్వాత నెమ్మదిగా మనం ఆ మంచి వైపు వెళ్ళి మనకి మంచి సంస్కారాలు కూడా ఎక్కువ వస్తాయి. అలాంటప్పుడు బ్యాలెన్స్ అవుతుంది అనమాట. ఈ పాత సంస్కారాల నుంచి ఈ కొత్త సంస్కారాలకి బ్యాలెన్స్ అంటే సమతుల్యాన్ని సాధించవచ్చు అనేసి
చెప్తున్నారు. ఇప్పుడు ఇంకా 5 నిమిషాలు ఉంది. 5 నిమిషాల్లో నెక్స్ట్ మనకి కొంచెం పెద్దది ఉందండి. వ్యతిరేక ద్వంద్వాల నుండి స్వేచ్ఛ అని. మనకంటే ద్వంద్వ అనుభవాలు ఎప్పుడు ఉంటాయి, మంచి చెడు. మన ప్రతి వాళ్ళం కూడా మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే మన అంటే మన వ్యక్తులు, మానవులు ప్రతి వాళ్ళం కూడా ఒక మంచి చెడు అని, సంపద, ఒక డబ్బు ఉండడం అని, లేకపోతే పేదవాళ్ళు అవ్వడం అని, ఇవన్నీ కూడా మనకి ఇష్టపడినా ఇష్టం లేకపోయినా కూడా మనం అన్ని ఆ ద్వంద్వ అనుభవాలను పొందుతూనే ఉంటాము. అలాంటప్పుడు మనం ఇప్పుడు ఎలా చెయ్యాలి, ఆ ద్వంద్వాలు మనం మన మనసులో వచ్చినప్పుడు వీటి నుంచి మనం ఎలాగ తప్పించుకోవాలి అనే దాంతో నెక్స్ట్ దీంట్లో చెప్పారండి. వ్యతిరేక ద్వంద్వాల నుండి స్వేచ్ఛ ఎలా జరుగుతుంది అని చెప్పారు బాబా. అది మనం రేపు చదువుకుందాము. ఇప్పుడు టైం అవుతుంది కాబట్టి విజయలక్ష్మి గారిని బాబాకి హారతి ఇవ్వవలసిందిగా కోరుతున్నానండి. జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా. అవతార్ మేర్ బాబా की जय. మనసు హారతి రే, మనసు హారతి రే, మనసు హారతి రే, మహిమాన్విత మంగళ చరణ. మేరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మనసు హారతి రే, మనసు హారతి రే, శ్రీకరమౌనే సుందర రూపం, శుభకరమో ఆనంద స్వరూపం. శ్రీకరమౌనే సుందర రూపం, శుభకరమో ఆనంద స్వరూపం. విమల దయాగుణ ప్రేమ స్వరూపం, విమల దయాగుణ ప్రేమ స్వరూపం. నిరుపమ తేజో విలసిత సత్య స్వరూపం. మనసు హారతి రే, మనసు హారతి రే, మేరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. నీ సేవే మాకియము పరము, నిన్ను సేవించే జన్మే ధన్యం. నీ సేవే మాకియము పరము, నిన్ను సేవించే జన్మే ధన్యం. విమల నీ చరణములే శరణం శరణం, నీ చరణములే శరణం శరణం. జీవిత పరమావధి నీ సన్నిధి కాదా. మనసు హారతి రే, మనసు హారతి రే, మానస చోరా మదివై కోరా. శాశ్వత మౌనే గరిరా నేరా, మానస చోరా మదివై కోరా. శాశ్వత మౌనే గరిరా నేరా, అంజలితో మా మనసులు దోచే, అంజలితో మా మనసులు దోచే. నీకు హారతి చేసాము మౌన స్వరూపా. మేరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మనసు హారతి రే, మనసు హారతి రే, మనసు హారతి రే, మహిమాన్విత మంగళ చరణ. మేరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మేరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. అవతార్ మేర్ బాబా కి జై. జై బాబా అండి జ్యోతి గారు. జై బాబా. జై బాబా అండి. చక్కటి హారతితో చక్కటి హారతితో ఈరోజు సమావేశం ముగిసిందండి. మళ్ళా మనం రేపు మధ్యాహ్నం